కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శ్రీవారి మహాప్రసాదం వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాయడంతో కూటమి ప్రభుత్వంలో గుబులు మొదలైంది. సిబిఐ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు భయపడిన చంద్రబాబు తన పరిధిలో ఉన్న ఐజీ స్థాయి అధికారితో సిట్ విచారణకు ఆదేశిస్తామంటూ చెబుతున్నారు. దీనిపై మా కరెస్పాండెంట్ విజయమూర్తిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విజయమూర్తి, చెప్పండి, వై సిట్, వై నాట్ సిబిఐ? హరి, ఖచ్చితంగా ఏదైతే ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన యొక్క తప్పి ఒప్పులన్నీ కూడా ప్రజల ముందు నిలదీస్తారన్నటువంటి ఒక భయంతో ఒక కుట్ర కోణంలో భాగంగానే ఒక చేయని తప్పును, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా నిజం నమ్మించేటువంటి ప్రయత్నం ఈ యొక్క చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పరమ పవిత్రమైనటువంటి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పైన ఏదైతే చెలరేగినటువంటి వివాదం ఏదైతే ఉందో, ఈ యొక్క అంశం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. సిబిఐ విచారణ జరిపించాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ కొనసాగించాలంటూ చెప్పినప్పటికీ కూడా ప్రధాని లేఖ రాసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో గుబులు మొదలైంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పరిధిలో ఉన్నటువంటి ఐజీ స్థాయి అధికారితో ఈ యొక్క లడ్డు వివాదం పైన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఫామ్ చేసి విచారణ జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. చేయనటువంటి తప్పుకు సంబంధించి తిరుమలలో ఏదైతే ఈ యొక్క ఏడాది మొత్తం మీద జరిగినటువంటి తప్పులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా కూడా ఆగమోక్తంగా ఏదైతే ఆగమ సలహాదారుల సూచనల మేరకు ఒక పవిత్రోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క పవిత్రోత్సవాలు కూడా ఆగస్టులో నెలలో జరిగిపోయాయి. కానీ టీటీడీ చరిత్రలో తొలిసారిగా యొక్క లడ్డు వివాదం పైన ఎలాంటి ఆధారాలు లేకపోయినా వాడనటువంటి నెయ్యికి సంబంధించి వెనక్కి పంపించేశాము, దీనికి సంబంధించి ఎలాంటి వినియోగం లేదు అంటూ టీటీడీ ఈవో ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఈ యొక్క కల్తీ జరిగినటువంటి నెయ్యిని వాడారు, తిరుమల ప్రసాదాలు అపవిత్రం అయిపోయాయంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని అయితే కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. వీటిలో నిజానిజాలు తేలాలి అంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి, లేదు అంటే సిట్టింగ్ జడ్జితో సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలంటూ ప్రధానంగా చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క ఘటనకు సంబంధించి ఎక్కడ వాస్తవాలు వెలుగులోకి వస్తాయో అన్నటువంటి ఒకే ఒక భయంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పరిధిలో ఉన్నటువంటి ఐజీ స్థాయి అధికారితో ఈ యొక్క సిట్ను ఫామ్ చేసి పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి లెక్కలు చూస్తే క్షేత్రస్థాయిలో యొక్క ఘటనకు జరిగిన వెంటనే ఈ యొక్క సంస్థ పైన కేసు నమోదు చేయాలి, విచారణకు ఆదేశించాలి. కానీ ఇప్పటి వరకు కూడా కేవలం షోకాజ్ నోటీసులు జారీ చేసి మాత్రమే టీటీడీ చేతులు దులుపుకుంది. అంటే లడ్డూ ప్రసాదాలకు వినియోగించేటువంటి ఒక నెయ్యి విషయంలో గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు 14 నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించేశారు. ఆ సమయంలో ఎక్కడ ఈ యొక్క శాంతి హోమాలు లాంటివి నిర్వహించలేదు. ఈ యొక్క ఘటనకు సంబంధించి కేవలం ఒక రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించాలి, ఏదో ఒక విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక విషపు ఆలోచనలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరమ పవిత్రమైనటువంటి యొక్క లడ్డూ ప్రసాదం పైన కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంలో హిందువులను రెచ్చగొట్టే విధంగా ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలకు తెరలేపారనేది స్పష్టంగా అర్థమవుతుంది. విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ఏదైతే సిట్టింగ్ జడ్జితో విచారణకు కానీ సిబిఐ ఎంక్వైరీకి కానీ ఎందుకు ఆదేశించలేకపోతున్నారు, ఈ విషయంలో ప్రధాని కూడా జోక్యం చేసుకోవాలన్నటువంటి లేఖ రాసిన నేపథ్యంలో యొక్క కూటమి ప్రభుత్వంలో అయితే ఒక ఆందోళన అయితే మొదలైంది. హరి, ఓకే మూర్తి, అసలు ఇదంతా ఎందుకు మొదలైంది? ఎన్నడూ లేని విధంగా పరమ పవిత్రమైన తిరుమలపై ఒకవేళ ఇలాంటి ఆరోపణ చేస్తే గనక ప్రజల దృష్టి అంతా అక్కడికి వెళ్తుందనా? తమ 100 రోజుల పాలన వైఫల్యాలు ఎవరు ప్రశ్నించరనా? ప్రజలకు ఉపయోగపడే ఎన్నో రకమైన పనులు ఉండగా, అలాగే వాళ్ళ సమస్యలు ఉండగా ఎందుకు ఇది ఎత్తుకున్నారు అనే క్వశ్చన్స్ వస్తున్నాయి.